అనగనగా శ్రీపురం అని ఒక పచ్చని గ్రామం. ఆ ఊరిలో రామయ్య, సీతమ్మ అనే వృద్ధ దంపతులు ఉండేవారు. వారికి పిల్లల్లేరు. ఉన్నదల్లా ఇంటి ముందు కట్టేసిన లక్ష్మి అనే ఆవు మాత్రమే. దాన్ని తమ సొంత బిడ్డలా చూసుకునేవారు. కాని విధి ఆడిన వింత నాటకంలో రామయ్యకు ఉన్న కొద్దిపాటి పొలం వర్షాలు లేక ఎండిపోయింది. చేతిలో చిల్లి గవ్వలేదు. తినడానికి తిండికించెలు కూడా లేని దయనీయ స్థితి వారిది. ఒకరోజు రామయ్య వారి పూరికుడిసె ముందు కట్టేసి ఉన్న ఆవు దగ్గరకు వెళ్లి దాని తల నిమిరి వారి దయనీయ పరిస్థితిని తలుచుకొని కన్నీరు పెట్టుకుంటున్న సీతమ్మతో ఇలా అంటాడు. సీతమ్మ, మన పరిస్థితి చూశావా? మనకు కడుపు మంట ఎంత ఉన్నా భరించగలం. కాని నోరులేని జీవం ఆకలిని చూస్తూ ఎలా ఉండగలం? మేతలేక లక్ష్మి ఎముకల గుడులా తయారైంది. పాలివ్వడం కూడా మానేసింది. అప్పుడు సీతమ్మ తన కంట్లో నుంచి కారుతున్న కన్నీరుని తుడుచుకుంటూ రామయ్యతో ఇలా అంటుంది. అవునండి, నిన్నటి నుంచి దానికి గుప్పెడు దానా కూడా వేయలేదు. మనల్ని నమ్ముకున్న ఈ గోమాతకు కడుపు నిండా తిండి పెట్టలేని బతుకు మనదొక బతుకేనా? ఎవరి దగ్గరైనా అప్పడుగుదామా? ఎవరినడుగుతాం సీతమ్మ? ఇప్పటికే ఊర్లో నలుగురి దగ్గర చేతి బదుళ్లు చేశాను. తీర్చే దారి లేక తల వంచుకుని తిరుగుతున్నాను. ఇప్పుడు కొత్తగా మనకు ఎవరు సాయం చేస్తారు? అని అనుకుంటూ వాళ్ళిద్దరూ బాధపడుతూ ఉండగా ఆ దారిన వెళ్తున్న అదే ఊరికి చెందిన వడ్డీ వ్యాపారి భూషణం వీరి మాటలు వింటాడు. అప్పుడతనికి ఒక దుర్మార్గపు ఆలోచన వస్తుంది. తను నవ్వుకుంటూ వారింటి దగ్గరకొచ్చి వారికి వచ్చిన కష్టానికి తన సానుభూతిని ప్రదర్శిస్తున్నట్టు నటిస్తూ వారితో ఇలా అంటాడు. ఏం రామయ్య, ఏంటి ఆ మొహమలా పెట్టావు? ఏదో సమస్యలో ఉన్నట్టున్నావు. అయ్యో నాగభూషణం గారు, రండి బాబు రండి, ఇలా కూర్చోండి. సమస్యలు కాకపోతే మా పేదవాళ్లకి ఇంకేముంటాయి చెప్పండి. ఆవుకు మేత కొనడానికి చేతిలో చిల్లి కావలేదు. అంతే కదా, దానికి ఇంతలా దిగులు పడతావా? ఒక్క ఊరి మనుషులం మనము. ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఇలా? నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటది బాబుగారు? చూడండి, మీ ఆవు మంచి జాతిదే, కానీ తిండి లేక పాలివ్వడం లేదు. నేనొక ఒప్పందం చెప్తాను. ఈ ఆవుకు రోజుకు కావలసిన దాణా, గడ్డి, మందులు అన్నీ నా ఖర్చుతోనే కొనిస్తాను. మీరు చేయాల్సిందల్లా దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, పాలు పితకడం. అంతకంటేనా బాబూ? మీ రుణం ఎలా తీర్చుకోగలం? ఆగురామయ్య, తొందరపడకు. నేను వ్యాపారిని కదా, ఉచితంగా ఎవరు ఏది ఇవ్వరు. నా షరతేంటంటే, నేను పెట్టే ఖర్చు వల్ల ఆవు పాలిస్తుంది కాబట్టి ఆ పాలమ్మగా వచ్చిన డబ్బులో సగం నాకివ్వాలి, సగం మీరు తీసుకోవాలి. దీనికి ఒప్పుకుంటేనే దానం పంపిస్తాను. తప్పకుండా బాబు, సగం దక్కినా చాలు. మా ఆవు బతుకుతుంది, మా కడుపు నిండుతుంది. మీ ఒప్పందానికి మేము సిద్ధమే అని చెప్పి భూషణం నవ్వుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. రామయ్య దంపతులు ఇలా అయినా వారి కష్టాలు తీరుతాయని నమ్మి ఆ దేవుడికి దండం పెట్టుకుంటారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. భూషణం పంపే మంచి దాణా తిని ఆవు లక్ష్మి కళకళ్లాడుతుంది. సీతమ్మ, రామయ్య దాన్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటారు. అలా ఆవు చాలా ఎక్కువ పాలు ఇస్తుంది. అలా వచ్చిన పాలని రామయ్య బజార్లో అమ్మి డబ్బులు ఇంటికి తెస్తాడు. భూషణమిచ్చిన దాణా, రామయ్య దంపతులు అలుపెరగని సేవ రెండూ తోడై ఆవు లక్ష్మి మునుపటి కంటే ఆరోగ్యంగా తయారైంది. కుండల కొద్దీ పాలివ్వటం మొదలుపెట్టింది. రామయ్య ఆ పాలను బజార్లో అమ్మి మంచి లాభాన్ని కళ్ళజూశాడు. అలా బజారుకు వెళ్లిన రామయ్య డబ్బుల సంచితో మోహంలో ఎంతో ఆనందంతో ఇంటికొచ్చి సీతమ్మతో ఇలా అంటాడు. సీతమ్మా, చూశావా? ఈ నెలలో ఆవు పాల మీద మనకు ఎంత లాభం వచ్చిందో. ఖర్చులన్నీ పోను చాలా డబ్బు మిగిలింది. ఒప్పందం ప్రకారం ఇందులో సగభాగం భూషణం గారికి చేసి మిగతా సగంతో మనం పాత అప్పులు తీర్చేద్దాం. నిజమేనండి, ఆ దేవుడు మన కష్టాన్ని చూసి ఈ అవకాశమిచ్చాడు. పదండి, భూషణం గారి ఇంటికి వెళ్దాం అని అనుకుని రామయ్య, సీత ఆ డబ్బు సంచి పట్టుకుని భూషణం ఇంటికి వెళ్తారు. భూషణం ఎంతో మురిసిపోతూ ఆ డబ్బును లెక్కపెట్టి వారితో ఇలా అంటాడు. ఓహో రామయ్య, ఈ నెల ఇంత లాభం వచ్చిందా? చాలా సంతోషం. అవును బాబుగారు, మీ దయ వల్ల మా బతుకులు బాగుపడ్డాయి. ఇదిగోండి, మాట ప్రకారం ఇందులో సగం మీరు తీసుకోండి, మిగతా సగం మాకివ్వండి. అప్పుడు భూషణం తన నిజస్వరూపాన్ని చూపిస్తాడు. వారికి పైసా కూడా ఇవ్వకుండా ఆ డబ్బు సంచిని మొత్తం తన బీరువాలో పెట్టి గట్టిగా అరుస్తూ
వారితో ఇలా అంటాడు. సగమా? ఏ సగం? ఎవరికి సగం? ఈ డబ్బు మొత్తం నాదే. అదేంటి బాబుగారు అలా అంటారు? పాల లాభంలో సగం మాకిస్తానన్నారు కదా. మేము రేయింబవళ్ళు ఆవు చాకిరి చేశాం కదా. చాకరీ చేస్తే సరిపోతుందా? అసలు ఆవు పాలెందుకొచ్చింది? నేను పంపిన ఖరీదైన దానం తినడం వల్లే కదా. నా దానం లేకపోతే మీ ఆవు గడ్డిపోచ కూడా తినేది కాదు, చుక్క పాలు కూడా ఇచ్చేది కాదు. పెట్టుబడి నాది కాబట్టి లాభం కూడా నాదే. మీకు చిల్లిగవ్వ కూడా ఇవ్వను, పోండి. అయ్యో బాబుగారు, ఇది అన్యాయం. ముసలి వాళ్ళమయ్యా. ఆవు పెండ ఎత్తి దాన్ని కడిగి బిడ్డలా సాకిన మా కష్టానికి విలువలేదా? మా పొట్ట కొట్టకండి స్వామి. ఎక్కువ మాట్లాడితే ఉన్న ఆవును కూడా లాక్కుంటాను. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి భూషణం వాళ్లని గెంటేస్తాడు. రామయ్య, సీతమ్మ ఏడుస్తూ ఆ ఊరి పెద్దయిన ధర్మారావు దగ్గరికి వెళ్తారు. అక్కడ వారికి ఆ భూషణం చేసిన మోసం గురించి చెప్పి వారి గోడు వెళ్లబోసుకుంటారు. అది విన్న ఊరి పెద్ద మర్నాడు ఉదయం ఊరి రచ్చబండ దగ్గర పంచాయతీని ఏర్పాటు చేస్తాడు. అక్కడికి ఊరి జనమంతా గుమిగూడి ఉంటారు. రామయ్య, భూషణం ఇద్దరూ నిలబడి ఉంటారు. అప్పుడు సర్పంచ్ ధర్మారావు గంభీరమైన స్వరంలో భూషణంతో ఇలా అంటాడు. ఏం భూషణం, రామయ్య చెప్తున్నది నిజమేనా? ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా మొత్తం నీదే అంటున్నావట? ఆ మాటలకు భూషణం ఎక్కడలేని వినయంతో నటిస్తూ సర్పంచ్తో ఇలా అంటాడు. సర్పంచ్ గారు, మీరు పెద్దవారు, మీరే న్యాయం చేయాలి. అసలు ఆవు బతకడమే నా వల్ల జరిగింది. నేను 1000 రూపాయలు పోసి మంచి దాణా, గింజలు, మేలు రకం తౌడు పంపకపోతే ఆవు ఎప్పుడో చచ్చిపోయేది. నా పెట్టుబడి వల్లే అన్ని పాలొచ్చాయి. అలాంటప్పుడు లాభం మొత్తం నాకే చెందాలి కదా. కేవలం పేడై తినందుకు సగం వాట ఎలా అడుగుతారు వాళ్ళు? సరే రామయ్య, దీనికి నువ్వేమంటావు? అప్పుడు రామయ్య ఎంతో బాధతో తన 2 చేతులను జోడించి సర్పంచ్తో ఇలా అంటాడు. ధర్మం మీరే చెప్పాలయ్యా. దాణా ఆయనదే కావచ్చు, కానీ ఆవు మాది. దాన్ని కంటికి రెప్పలా చూసుకుంది మేము. మా చెమట చిందించకపోతే ఆ దాణ పాలలాగా ఎలా మారుతుంది? మా కష్టానికి కూడా ఫలితం దక్కాలి కదయ్యా. అది విని సర్పంచ్ కాసేపు మౌనంగా ఆలోచించాడు. భూషణం మాటల్లో దురాశ, రామయ్య మాటల్లో ఆవేదన ఆయనకు అర్థమయ్యాయి. భూషణంకి గట్టి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. అప్పుడాయన భూషణంతో ఇలా అంటాడు. భూషణం, నువ్వు చెప్పింది కూడా నిజమే అనిపిస్తోంది. దాణా లేకపోతే పాలు లేవు కదా. అదే కదా సర్పంచ్ గారు నేను చెప్పేది. ఇప్పటికైనా నా బాధను గ్రహించారు. మీ తీర్పు గొప్పది. ఆ డబ్బు మొత్తం నాకు ఇప్పించండి. తప్పకుండా. కాని ఒక చిన్న పరీక్ష. రమయ్య, నువ్వు ఆవుని ఇక్కడికి తీసుకురా. భూషణం, నువ్వు ఆవుకు పెట్టిన దాణా బస్తాలు తీసుకురా. అది వినగానే అక్కడున్న అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. అప్పుడు రామయ్య ఆవును, భూషణం దాణా బస్తాలను అక్కడికి తీసుకొచ్చి పెడతారు. సర్పంచ్ ధర్మారావు భూషణంతో ఇలా అంటాడు. చూడు భూషణం, నువ్వేమన్నావు? పాలు కేవలం నీ దాణా వల్లే వచ్చాయి, రామయ్య ఆవు వల్ల గాని అతని కష్టం వల్ల గాని కాదు అని అన్నావు కదా. అవును సర్పంచ్ గారు, 100% నా దాణా వల్లే. మంచిది. అయితే ఇదిగో ఈ దాణా బస్తాలు ఇక్కడున్నాయి కదా, వెళ్ళి వాటిని పితుకు. పాలు వస్తాయేమో చూద్దాం. నీ దాణా గొప్పదైతే ఆవు అవసరం లేకుండానే పాలు రావాలి కదా. పితుకు భూషణం, పాలు పితుకు. ఆ మాటలు వినగానే అక్కడున్న ఊరి జనమంతా గొల్లున నవ్వుతారు. దెబ్బకి భూషణం మొహం నల్లబడిపోతుంది. అప్పుడు తను తడబడుతూ సర్పంచ్ ధర్మారావుతో ఇలా అంటాడు. అదేంటి సర్పంచ్ గారు, దాణాను పితికితే పాలెలా వస్తాయి? అది ఆవు కడుపులో వెళ్ళి జీర్ణమైతేనే కదా పాలొచ్చేది. అక్కడే ఉంది అసలు విషయం. దాణా నీదైతే దాన్ని పాలగా మార్చే యంత్రం అంటే ఆవు రామయ్యది. ఆ యంత్రాన్ని నడిపిన శ్రమ సీతమ్మది. కేవలం ముడిసరికిచ్చినంత మాత్రాన తయారైన వస్తువు మొత్తం నీదెలా అవుతుంది? రామయ్య ఆవు లేకపోతే నీ దాణా చెత్తబుట్టలో పడేయడానికి తప్ప దేనికి పనికిరాదు. చూడు భూషణం, ఒప్పందం ప్రకారం సగం ఇవ్వడమే కాదు, పేదవాణ్ణి మోసం చేయాలని చూసినందుకు ఆవుకు వచ్చే ఏడాది పాటు ఉచితంగా దాణా నువ్వే పంపాలి. ఇదే నా తీర్పు. ఆ మాటలకు భూషణం తలదించుకుంటాడు. తన తప్పు తెలుసుకుంటాడు. పశ్చాత్తాపంతో ఇలా అంటాడు. నన్ను క్షమించండి సర్పంచ్ గారు. డబ్బుపై ఆశతో నా కళ్ళు మూసుకుపోయాయి. కష్టం విలువ తెలియక ప్రవర్తించాను. రమయ్య, నన్ను క్షమించు. ఇదిగో నీకు రావాల్సిన డబ్బు అని చెప్పి భూషణం రామయ్యకు డబ్బు ఇస్తాడు. రామయ్య, సీతమ్మ ఆనందంగా ఆ డబ్బు తీసుకుని వారికి న్యాయం జరిగేలా చూసిన సర్పంచ్ ధర్మారావుకి కృతజ్ఞతలు చెప్పుకొని ఆ ఆవుని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. చూసారా మిత్రులారా,
సంపద ఉంటే సరిపోదు, దాని వెనక ఉన్న శ్రమను గౌరవించే సంస్కారం ఉండాలి. దురాశ ఎప్పుడు దుఃఖాన్నే మిగులుస్తుంది. నిజాయితీగా కష్టపడేవాడికి దేవుడు ఏదో ఒక రూపంలో న్యాయం చేస్తాడు. కథలోని నీతి: ఎదుటివారి కష్టాన్ని దోచుకోవాలనుకోవడం పాపం. శ్రమకు తగిన ప్రతిఫలమివ్వటమే నిజమైన ధర్మం.